హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జీపీఓ గ్రామ పాలన అధికారుల రిజల్ట్స్ అనేది వచ్చింది. జీపీఓ ఎగ్జామ్ అనేది మనకు 25వ తారీఖు అయితే జరిగింది, పోయిన ఆదివారం. మొత్తంగా 10,954 జీపీఓలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని పెట్టాలని చెప్పేసి భూభారతి పోర్టల్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో సీసీఎల్ఏ ఈ 10,954 ఉద్యోగాలలో ఇంట్రెస్ట్గా ఉన్న పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలతోనే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో మీరు అందరూ ముందుకు రండి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం వల్ల చాలామంది ఒక 5 నుంచి 6,000 మంది ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి వాళ్ళ బయోడేటా సెండ్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్లకి. ఈ డాటా నుండి స్కూటింగ్ తీసుకున్నారు. స్కూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఏర్పాటు చేసినారు. ఎగ్జామ్ ఏర్పాటు చేసి ఎగ్జామ్ అయితే మొన్న మే 25వ తారీఖు నిర్వహించినారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని చెప్తున్నారు. అంటే ఎగ్జామ్ రాసి మెరిట్లో ఉన్న వాళ్ళు. మీరు అర్థం చేసుకోండి దయచేసి. మనకి ఇంతకుముందు ఏమన్నారంటే దీంట్లో స్క్రీనింగ్ టెస్ట్ మాదిరి దీంట్లో ఎలిమినేషన్ లేదు అన్నారు. మరి ఇప్పుడేమో మెరిట్ అంటున్నారు. మరి ఇక్కడ కొద్దిగా మనం ఆలోచించాల్సిన విషయమే. మొత్తంగా మెరిట్లో ఉన్న వాళ్ళు 3,554 మంది వచ్చేసారు. ఈ 3,554 మంది మెరిట్లోకి వచ్చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా నియామకాలు జూన్ 2వ తారీఖున అయితే ఇవ్వబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఆఫ్టర్ జూన్ 2 తర్వాత వీళ్ళందరినీ జీపీఓలుగా తీసుకొని వీళ్ళకు బాధ్యతలు విధులు అప్పగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మెయిన్గా మనకి ఇంకా 8,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటే చాలామంది ఇది మేము నమ్మం అంటున్నారు. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది అఫీషియల్. ఇది CCLA.gov.in వెళ్ళి చూడండి, మీకు PDF కూడా దొరుకుతుంది. 3,554 మంది మరి మెరిట్లో వచ్చినారు. మనకు 8,000 ఖాళీలు ఉన్నాయి. మనకు భవిష్యత్తులో గ్రామ పాలన అధికారుల గ్రామ పాలన ఆఫీసర్స్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి డిగ్రీ ఉంటుందా అంటే డిగ్రీనే క్వాలిఫికేషన్ ఉంటుంది. దానికి ఏ విధమైన సిలబస్ ఉంటుంది అంటే TGPSC సిలబస్ ఖరారు చేస్తుంది. సో మీరు ఇప్పటికెళ్ళే ఇంట్రెస్ట్గా ఉంటే ఈ నోటిఫికేషన్ మీకు అవసరం అనుకుంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జూన్ 2వ తారీఖు అయితే పూర్తి స్థాయిలో మనకు జీపీఓల పైన ఒక సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మన నిరుద్యోగులందరూ ధర్నాను ప్లాన్ చేస్తున్నారు. ఒక 13 నోటిఫికేషన్స్ రావాలి, 27,000 ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా ఈ యొక్క రోజున అంటే జూన్ 2లోగా ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీరు ధర్నా చేస్తామని వాళ్ళు ధర్నా డేట్ కూడా డిక్లేర్ చేసుకున్నారు. ఆ రోజున జరిగితే మట్టుకైతే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీనిపైన కూడా ఫోకస్ చేసి 8,000 జీపీఓల ఖాళీల పైన భర్తీకి చర్యలు తీసుకుంటుంది. 8,000 జీపీఓలు అంటే మామూలు కాదు. ఒక్క జిల్లాలలో నల్గొండ లాంటి పెద్ద పెద్ద జిల్లాలలో 120, 130 ఖాళీలు తేలుతాయి. ఇప్పుడు హన్మకొండ లాంటి చిన్న జిల్లాలు, మురుగు లాంటి చిన్న జిల్లాలో కనీసం 30, 40 ఖాళీలు తేలుతాయి. ఎటు చూసినా నిరుద్యోగం కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా మళ్ళీ చెప్తున్నా, జీపీఓలు మెరిట్లో ఉన్న వాళ్ళు 3,554 మంది. ఆ PDF కూడా మీకు ఇందులో చూపించే ప్రయత్నం చేస్తా. ఆ PDF కూడా చూడండి. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి చూడండి. ఇది జస్ట్ డిస్క్రిప్షన్ రైటింగ్ మెథడు. 100 మార్కుల పేపరు, 5 క్వశ్చన్స్, 3 తెలుగులో రాయాలి, 3 ఇంగ్లీష్లో రాయాలి. ఇంగ్లీష్ మాధ్యమంలో 2 అని పెట్టడం వల్ల చాలామందికి టఫ్ అనిపించింది పేపరు. క్వశ్చన్స్ కూడా టఫే ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే వృద్ధాప్య పెన్షన్ను నీ పాత్ర ఏంటి అని అడిగిర్రు. అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్ మీ గ్రామాన్ని విజిట్ చేస్తే నీ విధులు ఏందని అడిగిర్రు. చాలా రకాలుగా భూభారతి పోర్టల్ గురించి కూడా అడిగిర్రు. ఇట్లా అడగడం వలన ఒకంత పాపం వాళ్ళు ఇంతకుముందు వేరే డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఈ పూర్వ VROలు అక్కడ జూనియర్స్గా పనిచేశారు. కాబట్టి వాళ్ళకు కొద్దిగా కాస్త సమకాలీన విషయాలపైన ఆలోచన విధానంలో వెనుకబడి ఉండడం వల్ల చాలామంది మెరిట్లో రాలేకపోయారు. 5,000 మంది రాశారని నేను చెప్పాను. ఇప్పుడు 3,554 మంది మెరిట్లోకి వచ్చినారు. ఇక మనకు రానున్న భవిష్యత్ కాలంలో అయితే GPO అనే నోటిఫికేషన్ రాబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫీవర్ కారణంగా వాయిస్ సరిగా వస్తలేదు, కొద్దిగా హెల్త్ బాగలేదు, సర్ది జ్వరం ఫీవర్ ఉంది. మిత్రులారా అర్థం చేసుకోండి. లైవ్ సెషన్ అనేది మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఓకే, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది GPO ర్యాంకింగ్ లిస్ట్. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ CCLA ఇక్కడ చూడండి. ఇది CCLA ర్యాంకింగ్ లిస్ట్ 2025 CCLA 2025 GPO ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు లిస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా ఇక్కడ మనకు ఫస్ట్
మెరిట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే అడ్డ మధు ఈయన ఫస్ట్ ర్యాంకర్ అండ్ స్టేట్ ర్యాంకర్ అట మళ్ళీ క్యాండిడేట్. సెకండ్ వచ్చేసి షేక్ సాహెబ్ ఈయన లతీఫ్, షేక్ లతీఫ్ సాహెబ్. థర్డ్ వచ్చేసి బి ప్రవీణ్ కుమార్ అండ్ ఫోర్త్ వచ్చేసి విజయ సోమి రెడ్డి ఇతను ఉన్నారు. వీళ్ళంతా స్టేట్ టాపర్స్. వీళ్ళ ఆల్ టికెట్స్ ఇట్లా డిస్ప్లే చేసారు తప్ప మార్కులు అయితే ఇవ్వలేదు. ఆల్ టికెట్ నెంబర్స్ వీళ్ళు మార్కులు అయితే ఇవ్వలేదు. మార్కులు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇక మరి మెరిట్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు, కానీ మార్కులు అయితే ఇవ్వలేదు. ఇదైతే CCLA వాళ్ళే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తీసిన నేను. ఇది 2025 GPO ర్యాంకింగ్ లిస్ట్ అని చెప్పేసి. ఇవన్నీ కూడా 70 పేజీలు ఉన్నాయి. నేను చెప్తున్నా ఎంతమంది అని మీరు అనుకోవచ్చు. చూపిస్తా, చివరి వరకు వెళ్ళినట్టయితే చాలామంది కానే కాదు. ఇక్కడ చూసినట్టయితే మనకు 3000, ఇక్కడ చూడండి 3550 మంది ఇక్కడ మనకు మెరిట్లో కనిపిస్తుంటారు. ఇక్కడ చివరి చూస్తే సుంకరి లోకేష్ అనే అతను ఉంటాడు. 3550 అనే సీరియల్ నెంబర్ అండ్ చివరి ఆల్ టికెట్ నెంబర్ ఇతనిది. ఇంతమంది అయితే ఉన్నారు. ఇక మనకైతే GPOలు తెలంగాణ రాష్ట్రంలో 10,954 అయితే ఉన్నాయి. 10,954 GPOలో ఇప్పుడు 3,550 మంది మెరిట్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు ఒక 8,000 పైచీలకు ఉద్యోగాలు అయితే రాబోతూ ఉన్నాయి. అది డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా రాబోతున్నాయి. ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.